ఏంటి మీరు కూడా ఏంటి ఏం పని చేస్తా ఉంటారు? ఏ నియోజకవర్గం మీది? మీకు వాడబాల్ చేయగానే పెయింటింగ్ చేస్తాను సార్. ఓకే. ఇది భీమిలి నియోజకవర్గం. భీమిలి నియోజకవర్గం సార్. ఏంటి సార్ ఏంటి ఎట్లా ఉంది సార్? రాబోయేది ఇంకో కొన్ని రోజులు ఎలక్షన్ నడుస్తూ ఉంది. ఎలక్షన్ అయితే ప్రస్తుతానికి వైఎస్ఆర్ మాత్రం దెబ్బేంటి సార్. వైఎస్ఆర్కి దెబ్బే. దెబ్బేంటి సార్. ఎందుకని? ఎందుకంటే వర్క్ అంటే సరిగ్గా లేదు సార్. అనుకున్నంత స్థాయిలో మీకు చేయలేదు. లేదు అసలు వర్క్ అంటే లేదు సార్. జిఎంసీలు అందున్నారు కానీ వర్క్ అంటే ఏది చేయలేదు సార్. వర్క్ అంటే ఏది చేయలేదు సార్. వర్క్ అంటే ఏది లేదు సార్. అంటే ఇక్కడ ఎంపీ భరత్ గారి గురు కూడా తెలుసు సార్. గెలిచే అవకాశం అతను అవకాశం ఉంది సార్. ఓకే. ఇక్కడ ఎవరెవరు నిలబడుతున్నారు మీ భీమిల్లో? టీడీపీ తరపున ఎవరు, వైసీపీ తరపున ఎవరు? అంటే గంట గంట శ్రీనివాస్ ఒకటి అండి. నెక్స్ట్ వచ్చి అవంత్ ఒకటి. ఇద్దరు ఒకప్పుడు ఫ్రెండ్సే కదా? ఫ్రెండ్స్ కదా సార్. కానీ గంట ఒకటి ఎత్తుకెళ్ళిపోతాడు సార్. ఎందుకని ఎత్తుకెళ్ళిపోతాడు? ఎత్తుకెళ్ళిపోతాడు సార్. అంటే వర్క్ లేదు సార్ అక్కడ. ఎక్కడ వర్క్ లేదు. అవంతా ఏమి చేయలే మీకు? చేయలేదు అసలు. వర్క్ అంటే లేదు ఇక్కడ. ఎక్కడ లేదు. డెవలప్మెంట్ ఏంటి లేదు. లేదు అసలు. మీ ఫిషర్మెన్ అందరూ ఇంచుమించు మళ్ళీ టీడీపీ రావాలని కోరుకుంటున్నారా? ఉందండి సార్. ఉంది సార్. అది కంపల్సరీ సార్. జనసేన టీడీపీ బీజేపీ కలిసింది కాబట్టిగా మూడు ఇవి కాబట్టిగా కంపల్సరీ అది తీసుకెళ్ళిపోతాడు. కంపల్సరీ. అయితే జగన్మోహన్ రెడ్డి నేను అది చేశాను చాలా చేశాను పేదలకని మాట్లాడుతున్నాడు. ఏంటి మాకు తెలియదు, వాస్తవంగా అదే తెలియదు. కరెక్ట్ ఏది చేసి చెప్పమండి సార్. ఇప్పుడు అందరూ చెప్తారండి. ఇప్పుడు అలాగే అవంతి వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది సార్. ఒక్క రోజు రాలేదండి. ఏడు చేసాను చెప్పమని. ఏడు వచ్చి చెప్పాడండి. ఏడు చేసి పలానా చెప్పమనండి. మరి జిఎంసోడు ఉన్నాడు ఇక్కడే మా ఊడే, మా సొంత మాయే. మరి అతను ఏడు చేసాడు. ఏడు చెప్పాలని చెప్తే కదా మాకు తెలుస్తుంది. సో మీరు ఏటాడుకోవటం తెచ్చుకోవటం తప్ప మీ బతుకు తెరువు జీవన ప్రమాణాలు ఏమీ లేవండి. మీకు సబ్సిడీ మీద వలలు కానీ బోట్లు కానీ ఏటి లేవు సార్. అలాంటివి ఏటి లేవు సార్. ఇవ్వలేదు అసలు. ఏటి లేవు. జనాలు మార్పు కోరుకుంటున్నారా? కోరుకుంటాను సార్. ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఇక్కడే కాదు ఎక్కడండి సార్. టోటల్ ఎక్కడన్నా ఎనీ టైం ఎక్కడని ఇక్కడే. గత ప్రభుత్వంలో కొద్ది గొప్ప బెటర్గా ఉందంటావా? లేదు సార్ అసలు. అయితే సాధారణంగా అయితే మీరు అనుకుంటుంటే మాత్రం ఇక్కడ జగన్ సాధన రాడండి. ఎందుకని అంత ఎందుకని నిజంగా వ్యతిరేకత ఉందా లేకపోతే పార్టీ వాడు అలా చెప్తా ఉన్నా? పార్టీ వాడికి సార్. అంటే ఇక్కడ అంటే మార్పు వచ్చింది సార్. అది ఇక్కడ మత్స్యకారులకి మెయిల్ అనేది జరగలేదు అస్సలు. మాకు తెలియదు బయట ఏంటంటే నేను అన్ని చేశాను ఇన్ని చేశాను, మత్స్యకారులకి నెలకి ఎంత డబ్బులు ఇస్తున్నాను, డీజిల్కి ఎంత డబ్బులు ఇస్తున్నాను, సబ్సిడీలు ఇచ్చాను. పోను ఇప్పుడు అందాక పోనీ ఇప్పుడు మా అమ్మాలకి 18,700 వేస్తున్నాడు. అది లేదు. పిల్లలకి ఏమొచ్చి అమ్మఒడి లేదు. ఇప్పుడు మా డబ్బులు ఏమొచ్చి ఇంక వేస్తాడో ఏడో తెలియదు మాకు. మత్స్యకారుల డబ్బులు అర్హులే కదా? అవును. మరి ఇంకెవరిని అడుగుతామండి? అర్హులు అంటే మీకు అర్హత ఉంది కదా? అంటే అర్హత ఉంది. ఎవరిని అడగాలి? ఎందుకు చేయలేదు ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి అందరికీ చేశానని చెప్తున్నాడు కదా. ఎవరిని అడగగలం? ఇప్పుడు మొత్తం సెట్టే కదా. ఇప్పుడు ఒక మాట అడగించండి. ఇప్పుడు వెళ్ళి మేము వెళ్ళి అడగగలమా? మాకు ఈ డబ్బు కావాలి, మాకు డబ్బు ఇవ్వండి అనుకుని అడుగుతామా? ఓటేసేటప్పుడు మీకు బాధ్యత ఉంది కదా. అందుకే కదా ఇప్పుడు మేము ఎన్నుకుంటాం ఇంకొకరిని. అంటే గతంలో వేసారా మీరంతా? గతంలోనే వేసామండి. ఎవరికి వేసారు? ఇప్పుడు ఈ జగన్కి వేసామండి. ఓహో, మీరందరూ జగన్కి వేసారు? వేసాం. ఇప్పుడు మట్టుగా మా ప్రభుత్వం మట్టుగా మాకు బాగలేదు. వేరే వ్యక్తినే మేము ఎన్నుకుంటున్నాం. ఖర్చులు కూడా పెరిగిపోయినాయి కదా. ఖర్చులు ఏంటి తిండి కానీ ఏదైనా మాకు చాలా ఇబ్బందుల పాలు. ఏదో బిర్యానీ రైస్ ఇంటింటికి పంపిస్తానన్నాడు. ఓ పండగ పాపం అన్నాడు. ఏది ఇవ్వలేదు. ఏటి ఇచ్చాడండి చెప్పండి? 10 బేసాలు కూడా మాకు ఏది తెలియదు. ఇప్పటిదాకా మత్స్యకారులందరూ కూడా బాగుంది, నేను అంత చేశాను, వలలు ఇచ్చాను, డీజిల్ ఇచ్చాను, సబ్సిడీలు ఇచ్చాను, లేకపోతే చనిపోతే వృత్తి ఇచ్చాను. ఎవరికి ఇచ్చారండి? వాళ్ళు చెప్పుకుంది. లేదు లేదు ఎవరికి ఏటి ఇవ్వలేదండి. అయితే ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు ఎంపీ తరఫున భరత్ గారు టీడీపీని ఇతను మన బొత్స ఏమో వైసీపీ. అవంతి గారు వైసీపీ ఎమ్మెల్యే మీ భీమిలి నియోజకవర్గం. భీమిలి రాష్ట్రం మొత్తం కూడా భీమిలి నియోజకవర్గంకి వెళ్ళి చాలా చూపు చూస్తూ ఉన్నారు. అసలు ఏది గెలిచిద్దో టంకాఫోర్గా ఉంది అని. టంకాఫోర్గా అంటే మట్టుగా మేము చెప్పలేము సార్. మేము ఏం చెప్పినా సరే వ్యతిరేకంగా ఉంటుంది. మేము మట్టుగా మంచి వ్యక్తిని ఎన్నుకుంటున్నాం. మా మనసులోనే మా మత్స్యకారులు అందరూ మా మనసులోనే అనుకున్న మాట బయటికి చెప్పలేమాట. గతంలో మీ మత్స్యకారులనే 2 వర్గాల మధ్య గొడవలు కూడా జరిగినట్టున్నాయి కదా భీమిలిలో. ఇక్కడ అయ్యిందండి. మరి దానికి ప్రభుత్వం సహకరించి సాల్వ్ చేసి ఏం చేయలేదండి. ఇక్కడ వాటర్ కూడా చాలా బాధ అండి. వాటర్ కూడా అసలు ఎవరింటికి వాటర్ కూడా సరిగ్గా వెళ్ళదు. ఎవరింట్లో డ్రమ్ముల్లో నీళ్ళు పట్టుకొని 3 రోజులకి 2 రోజులకి అలా దాచుకుంటుంటారు.
ఇక్కడ అలా ఉందండి. ఇక్కడ కష్టపడితే తినడం అంతే. వల వేసుకొని వల వేసుకుంటే ఆ నీరు ఇప్పుడు గాలి వెళ్తుంది, గాలి వస్తుంది కాబట్టి గాలి వల్ల మేము ఏటకి వెళ్ళామండి. ఇప్పుడు వెళ్ళలేక మేము ఏంటంటే కూర్చొని ఉండడం, ఇలా కూర్చొని ఉండడం, మా వల్ల బాగు చేసుకోవడం, ఇంక ఇలా బతకడమేనండి. ఏమైనా ఉంటే ఆ కోటా బియ్యం అలా తినడం. నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతున్నాను, ఈ సంక్షేమ పథకాలు పేదలకు ఇచ్చాను అని అంటాడు, ఇది ఎంతవరకు వాస్తవం? అది కరెక్టేనంటవా? ఇంత తప్పులు ఇప్పుడు అంతెందుకండి, పోనీ ఏమైనా ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైనా అమలు చేశాడా? ఈ సంవత్సరం అమలు చేశాడు చెప్పండి ఇప్పుడు మీరేనా? అనుకున్నంత ఏం లేదు బయట. లేదండి, ఈ సంవత్సరం ఎప్పుడు అమలు చేశాడా? పోనీ అది కూడా అమలు చేయలేదు. ఇప్పుడు బోట్ల దగ్గర అయినా సరే ఒక ఓనర్ 10 బోట్లు ఓనర్ అన్నా చిన్న కుర్రోడు తెరిచిపోతున్నాడు అంటే వీడు గంజి తాగేసి చంపేస్తాడు చేస్తాడు అని లెక్కలను. చాలా దారుణం అండి. చెప్పను ఇది ఆ టీడీపీలో అల్లరి ఏమి రాలేదు. తాగిన ముందన కొద్దిగా శుభ్రంగా ఉండేది, అన్నీ ఉండి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నాడు. మందు బాగాలేదు, గంజాయి పెరిగిపోయింది, అమ్మాయిల మీద దాడులు. మొన్న ఒక పెట్రోల్ ఇప్పుడు మొన్న ఇక్కడ 4 రోజులు 5 రోజులు 10 రోజులు ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏది పట్టించుకోలేదు. ఇలా వదిలితే ఏంటి నెక్స్ట్? టీడీపీ పరిస్థితిలో వేరా, ఇది వేరా. అక్కడికి వెళ్ళినట్టుని తీసుకెళ్ళడం. ఇప్పుడు తీసుకెళ్ళాలి అనుకోండి, గంజి తాగి కుర్రోళ్ళే 2 రోజులు ఉంచుతున్నారు, పంపించేస్తున్నారు. ఏంటంటే పట్టించుకోలేదు అంతే. వాళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా చేస్తారు. మాకు సరైన నాయకుడు మాకు కావాలి. సరైన నాయకుడు టైం వచ్చింది, మీకు సరైన నాయకుడు ఎంచుకున్న వచ్చింది. అది మరి కనపరం ప్రతి గుండెల్లోనూ ఉంది. ఎందుకంటే మళ్ళీ మనం మారాలా, మనకి పరిస్థితి వస్తే పరిస్థితి వచ్చుంటే మళ్ళీ బాగుంటాం. ఇది కానీ వచ్చుంటే ఇక మొత్తానికి ఇసుక తిన్నది కానీ గతి ఉండదు. నిజంగా మరి పేదల ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చేసి ఏం చేశారండి? అలాగే మన దగ్గర కరెంటు బిల్లు 400 300 వచ్చింది, ఇప్పుడు 2000 3000 వస్తుంది. మీకు కూడా అందరికి వస్తుంది, నిరుపేదలకు కానీ వస్తుంది. కేవలం అవన్నీ మన మీద తీసేస్తున్నారు. ఏదిని గ్యాస్ 500 రూపాయలు అనేది 400 అంటే ఇప్పుడు 1000 రూపాయలు 1100 బియ్యం మూటలు ఇవన్నీ పరిపోయించాయి. ఏది మన దాంట్లోనే వచ్చి తీసేసింది కానీ ఏది ఇప్పుడు అతను ఇచ్చింది అయినా లేదు. కాకపోతే ఏంటిది ఈ రోడ్ మాఫీలు అనడం లేదండం, ఈ 18,000 ఇప్పుడు 18,000 రూపాయికి ఎక్కువ అతని రూపాయి మాకేది ఇచ్చినట్టుగా ఇప్పుడు 18,000 కానీ వేయలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం వేసిన వాళ్ళకి కానీ ఏది లేదు. అమ్మఒడి వేయలేదు, ఏది లేదు. అంతే. ఇంకా బీసీలకి కూడా రుణాలు ఇచ్చాను నేను, చేతి వృత్తుల వాళ్ళకి, కుల వృత్తుల వాళ్ళకి. డబ్బులైనా సరే వేస్తాడో ఇదో తెలియదు కదా, నమ్మకం లేదు కదా. ఇప్పుడు అంటే పెట్టుకుంటారు తప్ప కానీ నమ్మకం లేదు కదండి. ఆ ముసలి చేతి పదం అనుకుని చెప్పేసి 18,700 అనుకుని చెప్పి చాలా ఘోరమే అండి. అమ్మ కూడా అన్నారు. ఇక్కడ మాత్రం ప్రభుత్వం మారాలా, మంచి నాయకుడు రావాలా. అది మాత్రం ఈ మందు ఈ గంజాయి మారాలి. అది వస్తేనే మారుతుంది. ఎందుకంటే మీ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తు వాళ్ళ పిల్లలు సరే, ఇప్పుడు మన పిల్ల అవచ్చు, ఏ పిల్ల అవచ్చు, అందరూ పాడైపోవాలి. ఇక మన పిల్లల్ని మనమే తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నాం. తిరిగి తాగేసి మళ్ళీ కొట్టడానికి వస్తున్నాయి. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కూడా తెలుసు కదా మీకు? ఎవరు మీ ఎంపీ అభ్యర్థి? ఎంపీ ఎవరు నిలబడుతున్నారు తెలుసు కదా? వచ్చారా మీ గీతం కాలేజ్ భర్త అండి. గతంలో ఓడిపోయారు ఆయన. మీ భర్త గారు అంతా మాకు తెలుసండి. చెప్పిన దానికంటే చాలా మంచి వ్యక్తి. మొన్నే మా తమ్ముడు ఏమంచి అతను ఎలక్షన్కి వెళ్ళినప్పుడు పడిపోయాడండి. మేడమని కట్టాలు కట్టినప్పుడు పడిపోతే అతనికి 25 లక్షలు ఆపరేషన్ కూడా చేయించారండి. ఆపరేషన్ చేయించినా కానీ మనిషి బతకలేదు. కానీ మీరు అందరూ ఆలోచించుకొని ఓటేయాలి. కంపల్సరీ ప్రభుత్వం నిజంగా చేయడం వేరు, చేసిందని చెప్పుకోవడం వేరు. ఈ ప్రభుత్వంలో పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి చేయలేదని మీరనే కాదు అన్ని వర్గాలలో మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? అది కరెక్టే కదండి. చేసిందని చెప్తాను కానీ చేసింది 3 రాజధానులు అన్న 3 రాజధానికి పోవాట రాజధాని కూడా లేదు. అవును, రాజధాని గురించి కూడా తెలుసా మీకు? చెప్పిన మాటలు అతను చెప్పిన మాటలే కదా. కాదు 3 రాజధానులు చేసేస్తాను అన్నాడు. ఒక రాజధాని కూడా ఇంకా శంకుస్థాపన ఏది లేదు. మాటలు చెప్పినంత మాత్రం పనులు అయిపోవు కదండి. నువ్వనా నేనన్నా ఎవరు అని అంతే. అది ఎందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎందుకు ఇంత వ్యతిరేకత కనిపిస్తుంది? వ్యతిరేకత అంటే అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి కదా. నాకు ఒక్క నిమిషం ఆగమయ్యా. పాపం పెరిగిపోయిన ప్రతి వస్తువు మీద పెరిగిపోతున్నాయి. పథకాలు అయితే పెట్టాడు, అవి అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళకి అందట్లేదు. అది పథకాలు. ఒక 2 సెంట్ల ఇల్లుంటే దానికి ఆ పథకం తీసేస్తాడు అతను. అంటే కొంతమంది చెప్తుంది ఏంటంటే
భూమి ఇస్తే అదే సెంటు పత్రం ఇచ్చాడు కదా, సెంటు భూమి ఇల్లు ఇచ్చి మీరు శంకుస్థాపన చేసుకుని అప్పులు చేశారు చాలామంది, కానీ ప్రభుత్వం తరపున సాయం అందలేదు అని అంటున్నారు. నిజమేనా? కొంతమంది ఇల్లు కట్టుకొని ప్రభుత్వం తరపున డబ్బులు ఇవ్వకుండా ఇల్లు కట్టుకోవడం అంటే వస్తువులు ఇచ్చారండి, అది కరెక్ట్, అది సామాన్లు ఇచ్చారు, అది తప్పు. ఇష్టం ఉన్నాడు ఉంచుకున్నాడు ఇల్లుని, ఇష్టం లేనివాడు అమ్ముకున్నాడు. అవి తప్పుడు మాటలు. ఇప్పుడు ఎవరు వచ్చినా అదే 1,80,000 ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు. కొంతమంది మరి ఇష్టం లేక కొంతమంది దాన్ని వినియోగించుకొని అమ్మేసుకున్నారు, బాధలు తీరగా. ఆయన ఏమంటాడంటే నేను వస్తే మళ్ళీ మీకు ఫ్రీగా పథకాలు ఇస్తాను. ఫ్రీగా అంటే మాట చెప్పినది మాత్రం అయిపోయి కదా. ఇప్పుడు పాపం పెరిగిపోయినాడు, బియ్యం అనగా నూనె అనగా పై వస్తువులు, ప్రతి గ్యాస్ అనగా ప్రతి వస్తువు మీద పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయినాయి. అంతే, పెరగదాని కాదు. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి పాపాయి పెరగాలి, కానీ ఇంత ఎక్కువ పెరిగే ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఎవరో పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు పెంచడానికి గ్యారెంటీ ఏంటి? మళ్ళీ వచ్చి మీకు ఇక్కడ ఇద్దరు మధ్య పోటీ జరుగుతుంది, గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ మధ్య. అవంతి గంట ఓడికే ఇప్పుడు మా ఓట్లు వేస్తుంది. ప్రభుత్వం మారాలా మరి, పథకాలు ఎవరైనా అంటే అదే గంజాయి. ఇదిగో మా ఓడు అన్నట్టు ఈ రెవెన్యూ విజయం కూడా బాగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పెరిగిపోయింది సార్. ఇంత కొద్ది గుంటలతో మాట్లాడినాం మనం, ఇంత కొద్ది అసలు మరి ఆడేడు మాట్లాడి మనం వంగొచ్చాడు మేము ఇంకా ఆడి దగ్గర. ఆడు గంజి తాగేసి రారా అంతే, మనం ఎంత పెద్దోడు అని వెనక జాంకాలి. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కాడి నుంచి అంత రెవెన్యూ పెరిగిపోయింది, చాలా పెరిగిపోయిందండి రెవెన్యూ మాత్రం. చాలా మా కళ్ళుతో చూస్తాను కదా, అంత విపరీతంగా పెరిగిపోయింది. భరత్ గారు వచ్చారా మీ ఏరియా? భరత్ గారు ఎంపీ భరత్ గారు వచ్చారట. గీతం కాలేజ్. ఏదైనా మీ బతుకులు బాగుండాలంటే ప్రభుత్వం మారాలంటే, ప్రభుత్వం మారాలండి. ఎందుకు ఇంత వ్యతిరేకత ఉందా? ఇంత వ్యతిరేకత ఉందా ప్రభుత్వంలో? ఏమండి ఇంత వ్యతిరేకత కనిపిస్తుంది? వ్యతిరేకత అంటే ప్రతి వస్తువు మీద రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా. ప్రతి వస్తువు మీద రేట్లు పెరిగిపోయినాయి. ప్రతి మనిషి కూడా విపరీతంగా ఇవన్నీ రెవెన్యూ విజయాన్ని ఇదాన్ని అన్ని పెరిగిపోయి 3 రాజధానులు కడతాడన్న నమ్మకం కూడా మీకు లేదా? 3 రాజధానులు కడతాడన్న నమ్మకం మాట అంటే ఒక ఇటుకు కూడా ఎక్కడ వేయలేదు. 3 రాజధానులు కానీ ఒక ఇటుకు కూడా ఎక్కడ వేయలేదు. మరి ఏంటి అది? గొల్లిగారు అందరినీ మోసం చేసేసాడు. మాట చెప్పడం ఏంటి? ఇన్ని కోట్లు అప్పులు చేసేసాను, ఏంటి పేదలకు ఇచ్చేసాను. మీరు ఇప్పుడు అన్నట్టు ఈ కోట్ల అప్పులు ఒకటి, ఇప్పుడు ఏదో పథకాలు పెట్టాడని అప్పు నాకని చూపెట్టలేదు, ప్రతి మనిషి మీద అప్పు చూపెడతాను. ఇక్కడ ఇల్లు కట్టాడు చూసావేంటి? రిస్కాండ్లో చూసాను. ఎట్టా ఉంది బంగ్లా? పెద్ద బంగ్లాలు కట్టేసుకున్నాడు ఆడు బావగారు సొమ్మని. ఎంత అప్పు చేశాడు తెలిసాడు దానికి? 500 కోట్లు. 500 కోట్లు అలా ఉంది ప్రభుత్వం. ఏడ్చే మరి మాట్లాడి చెప్తాండి. ఈ కోట్ల అప్పులు ఎప్పుడు అప్పులు తీరుస్తున్నాడు చెప్పాడు కదా ఆయన. కరెంట్ బిల్ పెరిగింది అన్నాడు, డీజిల్ పెరిగింది అన్నాడు, పెట్రోల్ పెరిగింది అన్నాడు, గ్యాస్ పెరిగింది అన్నాడు, బియ్యం పెరిగింది అన్నాడు. ప్రతి వస్తువు పెరిగినట్టే కదా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి పెద్ద. మీది ఏ నియోజకవర్గం? భీమిలి నియోజకవర్గంలో నుంచి మాట్లాడుతున్నారు మీరు, అవునా? ఇక్కడ 2 రకాల జనాలు ఉన్నారు. ఒకళ్ళేమో ఇస్తే పథకాలు ఇచ్చాడయ్యా ఫ్రీగా మాకు అని అంటున్నారు. ఇంకోటి ఎవడు సొమ్ము ఇచ్చాడు మాయే కదా మాకే పెడుతున్నాడు కానీ ఇంకోటి అంటున్నారు. నీకేమనిపిస్తుంది? బియ్యం మూటల మీద రాసా డబ్బులు పెంచేయడం అవసరమా? మా అలాగే మళ్ళీ చదువుకుని పిల్లలకి, చిన్న పిల్లలకి నీ కొడుకు నువ్వు చదివించుకోలేవా? నా కొడుకు నువ్వు చదివించుకోలేవు. ఆడ డబ్బులు ఇస్తేనే చదివించుకుంటాం. ఇవన్నీ ఏంటంటే పెద్దల్లో అప్పుల్లో ముంచడానికి. అంతే కాకపోతే టీచర్ టైం చేసిన పిల్లలకి ఏ ఉద్యోగాలు తీసాడు చెప్పు? తీసాడా? మరి చంద్రబాబు నాయుడు తీసాడు అంట కదా 2 సార్లు. అభివృద్ధి ఉంటే బాగుంటుంది అంటవా? ఏటా అభివృద్ధి చేసి చెప్పు. 3 రాజధానులు అన్నాడు కదా, కడతాడా? తెలుసా వాళ్ళ రాజధానుల గురించి? 3 రాజధానులు అన్నాడని చెప్తారు. ఎలక్షన్ ముందు ఎన్నెన్నో చెప్తారు, అన్నీ చేసేస్తారు. ఏంటి ఏం చెప్పదలుచుకున్నాను? ఏం చెప్పదలుచుకునేది అంటే మత్స్యకారులకి వలలు ఇచ్చాడు, డీజిల్ ఇస్తానన్నాడు, ఇవన్నీ ఇచ్చాడా? డీజిల్ అంటే కొన్ని కార్డు మీద కొంత రేటు తగ్గించి ఇచ్చేస్తున్నాడు అని తెలిసింది.